దీనికి వెంటనే ఈ ఉద్యోగ సంఘాలు కూడా కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఏమంటారు, ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడొద్దు, తమకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరం, తక్షణమే ఉద్యోగుల ఐకాసతో భేటీ కావాలి అని యూటీఎఫ్ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఉద్యోగ సంఘాలు ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు. గతంలో కేసీఆర్ ఏం చేశాడు, ఈ 52 రోజులు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే మీరు సమ్మె చేస్తారన్న మాట వినకుండా అని చెప్పి అసలు యూనియన్స్ అనేవి లేకుండా మొత్తం తీసిపడి దొబ్బాడు కదా, తెలిసిన విషయమే అందరికీ. మరి ఇప్పుడు 1 మంత్ బ్యాక్ జేఏసీ ఫామ్ అయింది. జేఏసీ ఫామ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ జేఏసీ వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలేదు. అదేమంటే 18,500 కోట్ల మించి నా కాడ రూపాయి లేదు అని చెప్తున్నారు. ఈ మాట పర్టిక్యులర్గా ఈ మాట 18,500 కోట్ల మించి నా కాడ రూపాయి లేదు, నన్ను కోసుకు తిన్నా ఏమీ చేయలేను అన్న రేవంత్ రెడ్డి మాట స్పష్టంగా ఆయన యొక్క ఆయనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, నైపుణ్యం లేదు, ఆయన రాజకీయంగా ఫెయిల్యూర్ అన్నదానికి ఈ మాట పెద్ద ఉదాహరణ. ఇంకోటి ఘాటు వాక్యం, అప్పు కోసం బ్యాంకు వెళ్తే దొంగలా చూస్తున్నారంట. పెద్ద మాట అంటే, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, మేము దివాళా తీసేసినాం అబ్బాయి అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న మీడియా సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇన్ని రోజులు ప్రజలు అనుకుంటుండే, ఇప్పుడు నేరుగా మీరే చెప్పారు. ఇప్పుడు దివాళా తీసిన రాష్ట్రంలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి, చంద్రబాబు నాయుడు కూడా సేమ్ దివాళా తీసిన పరిస్థితిలోనే ఉంది. అయినా P4 అని చెప్పి ఇంకోటి అని చెప్పి మభ్య పెడుతున్నాడు జనాల్ని. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే జరిగింది కాదట్లా. మీరేమన్నారు, మేము ఫస్ట్లో 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకొని వచ్చాము, తీరా చూస్తే 8.5 లక్షల కోట్ల అప్పు ఉంది, అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణనే కాదు, సరే తెలంగాణ ఎగ్జాంపుల్ వద్దు, దాన్ని ఏమంటారు, ఏపీని, ఉమ్మడి ఏపీ కానీ ఏదైనా సరే ఇండియా మొత్తంలో ఎక్కువ పరిపాలించిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే. అంటే ఒక రాష్ట్రానికి ఎన్ని కోట్ల అప్పు ఉన్నాయో కూడా తెలియకుండా మీరు ఎలక్షన్స్కి వెళ్ళిపోయారా? హామీలు ఇచ్చి పడేశారా?